పాపం దాక్షాయానికి వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి తీసుకొచ్చినామని తెలియదు, అందుకనే ఎట్లా ఆడుతుందో చూడండి. ఒకటేసారి పక్కన పిల్లలు ఏడ్చేసరికి ఫేస్లో ఎక్స్ప్రెషన్ అంతా చేంజ్ అయిపోయింది. ఎక్కడికి తీసుకొచ్చిర్రా బాబు, నెక్స్ట్ నేనే కావచ్చని అనుకున్నట్టే నెక్స్ట్ టర్న్ దాక్షాయింది అయితే వచ్చేసింది. చూసింది ఒకటేసరికి ఎవ్వని ఏడ్చింది. పాపం 4 ఇంజెక్షన్స్ అయితే పడినాయి, 2 లెగ్స్కి, ఒకటే హ్యాండ్కి 2 ఇంజెక్షన్లు అయితే పడినాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అయితే మిస్ చేయకుండా వేపియండి. అంటే ఫస్ట్ 6 మంత్స్ వరకు ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇప్పుడు 9th మంత్ కంప్లీట్ అయ్యి 10th మంత్ ఇది వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసినాము. ఐస్ రబ్ చేసినాం అన్నట్టు పాపకైతే. ఇంకా పారాసిటమాల్ సిరప్ అయితే జ్వరం వస్తే ఏమని చెప్పినారు, ఇంకొక ఆయింట్మెంట్ అయితే రాసిచ్చినారు. ఈ మంత్ వ్యాక్సిన్కి అంత ఫీవర్ అయితే రాదు అని చెప్పినారు. ఒకవేళ వస్తే మాత్రం సిరప్ దాగిచ్చేయండి, ఇంకా పెయిన్ గిట్లుంటే ఆయింట్మెంట్ అయితే రబ్ చేయండి అని చెప్పినారు. ఇక కొంచెం సేపు అట్లా పడుకుంది, ఏడ్చింది. కానీ సాయంత్రం అయ్యేసరికి అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మస్తు ఆడిరు ఇద్దరు కూడా. ఇక్కడ చూడండి ఎట్లా ఆడుతున్నారో. ఇక పిల్లలకు మనం భయపడతాం కానీ మనం భయపడినంత వాళ్ళు భయపడరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.